తిన్నావా? నువ్వు ఇంటికెళ్ళు. ఏం తిన్నావు? ఓ చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తా. వస్తున్నా. వద్దు. ఓకే ఓకే, నేను మా ఇంట్లో మా ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను చెప్తాను. సరే సరే సరే. ఓకే ఓకే, ఉంటాను. బాయ్. హలో కార్తీక్. అవును, మీరెవరు? ఇప్పుడు తెలిసిందా నీకు మేమెవరనేది? కారుతో గుద్దినప్పుడు అది అక్కడే చచ్చి ఉండాల్సింది. తన చావు ఒకరోజు లేటుగా అవుతుంది. తను బ్రతుకుతుందని మాత్రం ఆశపడవద్దు. దాని చావును ఎవరు అడ్డుకోలేరు. ఎవరా నువ్వు? ఎవరు అడగరనే ధైర్యంతోనే కదరా మా ఫ్రెండ్ని చంపేసి మార్చురీలో పడేశావు. వాడికి మేమున్నావురా. ఇంకో 24 గంటల్లో మీ మొత్తం ఫ్యామిలీని చంపేసి మార్చురీలో పడేస్తాం. నన్ను వదిలితే ఈ రాత్రి నిన్ను చంపేసేవనరా. తప్పించుకున్నావు. చిన్న పిల్లవాడివిరా నువ్వు. పోలీస్ అనే ధైర్యంతో కాల్చి చంపేశావు కదా. ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరు చనిపోతారో ఎక్కడ చనిపోతారో అన్న భయం నీలో పుడుతుంది చూడు. అప్పుడు అర్థమవుతుందిరా మేమెవరనేది. ఎవర్రా నువ్వు? హలో బాబు, ఫోన్కు డబ్బులు ఇచ్చేళ్ళు. హలో, ఇంతకు ముందు ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, అదెవరో తెలుసా మీకు? ఎవరురా నువ్వు? బాబు, ఫోన్లో ఎవరు? అన్నా నాకే. హలో హలో, ఓయ్, ఫోన్ సరిగ్గా పెట్టాళ్ళు. నీకే చెప్తాను, సరిగ్గా పెట్టాళ్ళు. ఫోన్ ఎత్తవయ్యా. ఎత్తమని చెప్తున్నాగా. ఏం చేస్తున్నారే? తాగేసి ఏం చేస్తున్నారు కూడా తెలియదు. ఎలా బాగుపడతారో ఏంటో. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి 4 దెబ్బలు తగిలిస్తేనే మారతారు. అరే పోవయ్యా, పగిలిన ఫోన్ కోసం అక్కడికి వెళ్తే దీనికంటే ఎక్కువ దొబ్బుతారు అక్కడ. అవును, నీకేం కావాలండి? 4 ప్యాకెట్లు కావాలి. ఏం ప్యాకెట్? కాండం ప్యాకెట్లు అయ్యా. సూపర్. నీకున్న సేఫ్టీ ఎప్పుడన్నా కుర్రాళ్ళకు కూడా లేదు. త్వరగా ఇవ్వు. ఎవర్రా ఫోన్లో? ఎవరు కాదులే, రాంగ్ నెంబర్. అబద్ధం. నిజం చెప్పు, ఎవరు ఫోన్లో? ఏంటి ప్రాబ్లం? ఇప్పుడే చెప్పానుగా ఎవరు కాదని. రే, అసలు నీకేమైందిరా? రాంగ్ కాలే కదా, దానికెందుకు ఇంత కోపడతావు? ఏమైందిరా? ధైర్యంగా చెప్పు. అది కాదు నాన్న, శృతికి జరిగింది యాక్సిడెంట్ కాదు. అవునన్నా, తనని చంపేద్దామని ప్లాన్ చేసి అలా చేశారు. అది కాకుండా వాళ్ళ టార్గెట్ శృతి మాత్రమే కాదు, మనందరం కూడా. ఆ పిల్లల కిడ్నాప్ కేసులో ఒకళ్ళు చనిపోయారు కదా, వాడి గ్యాంగే వాళ్ళు. అసలు ఎవరు రావాలో? నిన్నే బెదిరిస్తున్నారు. నీ గురించి వాళ్ళకి సరిగ్గా తెలియదనుకుంటా. ఏమన్నారు? 24 గంటల్లో అందరినీ చంపేస్తానని చెప్తున్నారా? నీకు కూడా అదే టైం ఇస్తున్నాను. ఒక్కరిని కూడా వదిలిపెట్టుకో. పోలీసులు వెళ్లే దారి వాడి కంటికి కనబడకూడదు. వాళ్ళకి చేతలతోనే చూపించాలి. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ కూడా కోపాన్ని చూపించాలి. ఆ కోపం చూసి ప్రత్యర్థి గుండెల్లో భయం పుట్టాలి. ఇది నా కోసం గానీ మన కుటుంబం కోసం గానీ కాదు, ఈ దేశం కోసం. ఏ రోజైతే నువ్వు పోలీస్ యూనిఫామ్ వేసుకుని ప్రమాణం చేసావో ఆ రోజే ఈ దేశం కోసం నీ కుటుంబాన్ని అర్పించేసావు, తెలుసుకో. ధైర్యంగా వెళ్ళరా. మన కుటుంబాన్ని నేను చూసుకుంటాను. ఇకపై ఇంకొక కుటుంబానికి ఎలాంటి సమస్య రాకుండా నువ్వు చూసుకో. వెళ్ళు. సార్. అరే ఓదరా, ఓదమంటుంటే సార్ ఇటు తాగేస్తున్నాడు సార్. ఇలా చూడన్నా, కొంచెం సేపటి క్రితం మీ షాప్ నుంచి ఒకడు ఫోన్ చేశాడు. వాడెవడో మీకు తెలుసా అన్నా? ఓ, అతను ఫోన్ చేసింది మీకేనా? మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ? వాడేమో నా ఫోన్ పగలగొట్టాడు. మర్యాదగా చెప్తున్నా, ఫోన్ కొనివ్వండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేమే పోలీసులు అయ్యా, ఓ కేసు విషయంలో ఇన్వెస్టిగేట్ చేస్తాం. పోలీసురా? సారీ సార్, మీరు చెప్పినట్టుగానే ఒకటి ఫోన్ చేశాడు. ఫోన్ మాట్లాడాక ఫోన్ పగలగొట్టి వెళ్ళిపోయాడు సార్. కొత్త ఫోన్ సార్. ముందు వాడెవడో నీకు తెలుసా లేదా? వాడెవడో తెలియదు సార్.
కార్తీక్, ఒకడింత ధైర్యంగా నీకు ఇక్కడి నుంచి ఫోన్ చేశాడంటే వాడు ఖచ్చితంగా ఈ ఏరియా వాడు కాదురా. నువ్వు వెంటనే ఏసీకి ఫోన్ చేసి ఈ సమస్య గురించి చెప్పు. వద్దురా, ఆల్రెడీ ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. ఆయన నీ మీద కోపంగా ఉన్నాడనేది ఇక్కడ సమస్య. ఆయన తెలియకుండా నువ్వు ఏం చేసినా నీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో నువ్వు ఆయనకి ఇన్ఫార్మ్ చేయటమే మంచిది. అదేంటంటే నువ్వు ఆలోచించుకో, వెంటనే కాల్ చేయి. చెప్పవయ్యా. సార్ కార్తీక్ మాట్లాడుతున్నాను. ఏమయ్యా, పోలీసులు అన్నాక ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటన్నిటికీ భయపడుతూ కూర్చుంటావా? నేను చెప్పినప్పుడు వినుంటే బాగుండేది. నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయావు. సరే, ఇన్స్పెక్టర్ ప్రసాద్ రాజ్కి ఫోన్ చేసి చెప్పు. ఏం చెప్పారా? ప్రసాద్ రాజ్కి ఫోన్ చేయమంటున్నారా? ఏంటి కార్తీక్, నువ్వు మళ్ళీ మొదలుపెట్టావా? నువ్వు ఇంకా సస్పెండ్లోనే ఉన్నానన్న విషయం మర్చిపోవద్దు. ఈ కేసు విషయంగా ఏదైనా మాట్లాడాలంటే నువ్వు నాతోనే కదా మాట్లాడాలి. అసలు ఏసీతో మాట్లాడడం ఎందుకు? చేతికి దొరికిన వాడిని అరెస్ట్ చేయకుండా కాల్ చంపేశావు. ఇప్పుడు మార్చురీలో ఆ బాడీ కూడా కనిపించట్లేదు. నేను కూడా అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఎలాగైనా సరే 2-3 రోజులు ఆయన పట్టుకుంటాం. అంతవరకు వాడు కంట్లో పడకుండా మీరు హాస్పిటల్లో ఉండడమే సేఫ్టీ. కావాలంటే సెక్యూరిటీకి ఇద్దరు పోలీసులు పంపుతారు. భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఏంటంట? ఇంకో 2-3 రోజుల్లో సార్ వాళ్ళని పట్టుకుంటారట. అప్పటి వరకు భయపడకుండా మమ్మల్ని హాస్పిటల్లో దాక్కోమంటున్నారు. నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని నరికి పడేస్తే ఆ బాడీని తీయడానికి 2 గంటలు పడుతుంది. అదే కేసు ఏ స్టేషన్లో విచారించాలో నిర్ణయించడానికి 2 రోజులు పడుతుంది. సీసీటీవీ కెమెరాలో ఆ నరికిన వాడి మొహం కనిపించినా కానీ వాడిని పట్టుకోవడానికి 10 రోజులు పడుతుంది. వీటన్నింటికి కారణం మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే అని చెప్తుంది. కానీ నిజమైన కారణం ఇలాంటి వాళ్ళ వల్లే. అది కూడా ఇందులో ఎవరో తెలీదు, ఎంతమంది ఉంటారో తెలీదు, అసలు వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో 2 రోజులు కాదు, 2 నెలలైనా కానీ వీళ్ళు పట్టుకోలేరు. అందుకు కావాల్సినంత టైం కూడా లేదు. మీకు ఎన్ని గంటలకు ఫోన్ కాల్ వచ్చింది సార్? ఇంచుమించు 9 o'clock. మీ షాప్కి వచ్చిన వాళ్ళు ఇందులో ఉన్నారేమో చూసి చెప్పండి. రే ఇటీవరా. చూడు బాబు, బండి కోర్టుకెళ్ళిందంటే రావడానికి 1 వారం పడుతుంది. మాట్లాడకుండా సార్ చెప్పినట్టు ఫైన్ కట్టేసి బండి తీసుకుని వెళ్ళు. డబ్బులు లేవు సార్, ఏటీఎం నుంచే తీసుకురావాలి. నువ్వు వెళ్ళి తీసుకురా, ఈ లోపు సార్తో మాట్లాడతాను. సార్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. వాడు నల్లగా ఉండి గిరిజాలు చుట్టూ ఉంటాడు సార్. సరే ఓకే, మీరు మళ్ళీ వాడిని చూస్తే నాకు కాల్ చేయండి. అలాగే సార్. సరే, వెళ్ళొస్తాను సార్. సార్ డబ్బులు తీసుకోండి. సార్ బైక్ కేసు ఇవ్వండి. రేపు పొద్దున్నే వచ్చి రిసీప్ట్ తీసుకుని వెళ్ళు. సరే. ఇదిగో. అయ్యో, ఫోన్ వదిలిపెట్టేశానా? చా. ఓకే, మేము బయలుదేరుతాం సార్. అలాగే. కార్తీక్, సందేహించేటట్టుగా ఎవరైనా కనబడితే నాకు ఫోన్ చేయండి. ఆ, కానిస్టేబుల్ ఫైల్ తీసుకురా. సార్ ఫోన్ సార్. సార్ నమస్తే సార్. ఉమ్. ఒరే అది ఇవ్వరా. ఏంటి సార్ ఈ టైంలో ఆయుధం తీసుకురామని ఏదైనా సమస్య చెప్పండి సార్. మన ఏరియా కుర్రోళ్ళు ఉన్నారు, సింపుల్గా ఫినిష్ చేసేస్తారు. వాళ్ళేం అక్కర్లేదు, నువ్వు బయలుదేరరా. వెళ్ళొస్తాం సార్. ఎవరో వీళ్ళంతా? అది కాదురా, ఇటువంటి సమయంలో ఉపయోగపడతారని. పట్టుకుంటారా వాడిని.